విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. బడుగుల జీవితాలు 10 ఏళ్లు వెనక్కిపోయినాయి. మరో 10 ఏళ్లైనా ఇంట్లో సామాగ్రి సమకూర్చుకోవడం కష్టమే. వరద తగ్గినా ఇప్పటికీ తేరుకొని కష్టజీవులు తిండి తిప్పలేక ఇక్కట్లు. నేటికి ముంపులోనే పలు కాలనీలు, రహదారులపై గుట్టలుగా వ్యర్థాలు. 10 రోజులుగా ఎండకి ఎండి వానకు తడిసిన వృద్ధురాలి మృతి. ఇది బడుగుల జీవితాలు 10 ఏళ్ళు వెనక్కిపోయినాయి. 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు వెనక్కిపోయినాయి అనుకున్నా కానీ తక్కువే. 10 కాదు 15 ఏళ్ళు వెనక్కిపోతాయి కొన్ని కుటుంబాలు అయితే. కనీసం అంటే కనీసం ఒక 2 రోజులు పనికి పోకపోతే ఇల్లెళ్ళని కుటుంబాలు ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో. అట్లాంటి కుటుంబాలు వాళ్ళు ఎప్పుడు ఇళ్ళు కట్టుకోవాలి, ఇళ్ళ సామాన్ ఎప్పుడు కొనుక్కోవాలి, అసలు వాళ్ళు కట్టుకోవడానికి బట్టలు, తినడానికి కంచం, వండుకోవడానికి బోలెలు కొనుక్కోవడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? మీరిచ్చే 10,000 5,000తోని వాళ్ళకి ఏమైంది? కాబట్టి అట్లాంటి కుటుంబాలని మీరు ఆపన్నాస్తం లేక ఆదుకోవాలి ఇవాళ ప్రభుత్వాలు, అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ. తప్పనిసరిగా బడుగుల జీవితాలపైన పిడుగుపడ్డది ఈ విపత్తు రూపంలో. ఇట్లాంటి పిడుగుపడ్డప్పుడు ఈ బడుగుల జీవితాలు విపత్తులో ఉన్నప్పుడు, బురదలో ఉన్నప్పుడు, వరదలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన కర్తవ్యం ప్రభుత్వం పైన ఉంది. అది కూడా ఏదో మమా అని ఇచ్చే కార్యక్రమంగా లెక్క ఇక మేము అద్భుతాలు చేసినాం, 10,000 ఇచ్చినాం, 20,000 ఇచ్చినాం దానికి కాదు. వాళ్ళ సమూలంగా పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి. వాళ్ళకి ఇల్లు పోతే ఇల్లు ఇవ్వాలి, సామాను పోతే సామాను కొనియాలి, వాళ్ళ ప్రాణాలు పోయిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తాను అది ఇవ్వాలి. ఇగో ఇట్లాంటివన్నీ చేస్తే తప్ప మీరు ఇల్లు పోయినా, వాకిలు పోయినా, ప్రాణం పోయినా నేను ఇచ్చే 10,000 ఇస్తా అంటే మీరు ఇచ్చే 10,000తోని వాళ్ళ జీవితాలు ఒక్కడుగు కూడా ముందుకు పడవు. ఇది ఇలా బడుగుల జీవితాలు 10 ఏళ్ళు వెనక్కిపోయినాయట. పాపం ఎండకి ఎండి వానకు తడిసి వృద్ధురాలు మృతి కూడా చెందట. ఇట్లా అసలు ఎన్ని అంటూ రోగాలు వస్తాయి, ఎన్ని జబ్బులు వస్తాయో అది కూడా తెలియని పరిస్థితి. ఇది ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి.